చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, ఆర్థోపెడిక్ సర్జరీ అయ్యింది అండ్ లోపల రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూ కానీ ఇరిగిపోయినాయి. సో ఆ బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఎందుకు ఉన్నాయి లోపల, బెండ్ అయినాయి కానీ బ్రేక్ అయినాయి కానీ, ఇంప్లాంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైనా బ్రేక్ అవ్వగలుగుతాయి మెటల్వి, ఎందుకు అవుతాయి, అయితే ఏం చేయాలి అర్థం చేసుకునేది ఏంటి అంటే, మనకు ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఇంప్లాంట్స్ అనేవి మనకు ఫ్రాక్చర్ అతికే వరకే పని చేయడానికి డిజైన్ చేసినాం దాన్ని. అంటే మన ఒక ఫ్రాక్చర్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేసినాం త్రూ రాడ్ ఆర్ ప్లేట్ అండ్ స్క్రూస్. అది టెంపరీగా ఫ్రాక్చర్ని పట్టుకుంటుంది, దాని తర్వాత ఫైనల్గా మన బోన్ దానంతలో అతకాలి. సో మన బోన్ అతికింది అంటే మన బోన్ నార్మల్ బోన్ లెక్క అయిపోతుంది. సో ఎంటైర్ లోడ్ మన బోనే తీసుకుంటే తర్వాత ప్లేట్ స్క్రూస్ బోన్ తీసుకో. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి బోన్ అతకడం డిలే ఉంటుంది, లేదంటే ఎక్సెసివ్గా పేషెంట్కి అంటే వెయిట్ పెట్టొద్దని చెప్పిన ఫస్ట్ 6 weeks కాలు మీద వెయిట్ పెట్టి నడవద్దు అని చెప్పినా కూడా కొన్నిసార్లు దే విల్ నాట్ లిసన్ టు అవర్ ఇన్స్ట్రక్షన్ అండ్ దే మైట్ వాక్ ఆర్ దే మైట్ నాట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పుట్ ఎక్సెసివ్ వెయిట్, అంటే వాకర్తో నడవాల్సిన చోట లేకుండా నడుస్తే. సో ఈ సిచ్యువేషన్స్ ఏమైతే అంటే ఇంప్లాంట్ మాత్రమే లోడ్ తీసుకుంటుంది, ఒకటి ఫ్రాక్చర్ అతకలేదు ఇంకా. సో ఇంప్లాంట్స్ అనేవి మనకు ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఇంప్లాంట్స్ ఎట్లుంటాయి అంటే, ఏదైనా మెటల్ మనకు మెటల్ బోన్ కన్నా స్ట్రాంగ్ ఉండొచ్చు అనుకోవచ్చు, యూజువల్లీ ఉండదు, పర్ డెన్సిటీ వైజ్ బోనే స్ట్రాంగర్ ఉంటుంది మెటల్ కన్నా. బట్ ఇమాజిన్ బోన్ కన్నా కూడా స్ట్రాంగ్ మెటీరియల్ ఉందనుకోండి. కానీ మెటల్ అనేది ఏంటి అంటే, మనకు మెటల్కి బోన్కి డిఫరెన్స్ ఏంటంటే, బోన్ బ్రతుకుంది, మన బోన్ ఈజ్ అలైవ్, మెటల్ ఈజ్ నాట్ అలైవ్.